ఎంతో టాలెంట్, స్కిల్స్ ఉండి కూడా కొన్నిసార్లు మన కెరియర్లో గానీ, లేక మన రిలేషన్షిప్స్లో గానీ ఎందుకో స్ట్రక్ అయిపోయామనిపిస్తుంది కదా! అవును, చాలాసార్లు అనిపిస్తుంది. బహుశా దీనికి కారణమేంటంటే, మన మాటలు, మన ప్రవర్తన ఇతరులపై ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తున్నాయో మనం సరిగ్గా అంచనా వేయలేకపోవడమేమో అనిపిస్తుంది. నిజమే. చాలామంది లీడర్స్ కూడా వాళ్ల డెవలప్మెంట్ ప్లాన్లో సెల్ఫ్ అవేర్నెస్ పెంచుకోవాలి అని రాసుకుంటారు. కానీ అది చెప్పినంత సులభం కాదు. అవును, ఊరికే అద్దం ముందు నిలబడితే సరిపోదు కదా! అస్సలు సరిపోదు. నిజానికి ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ సరిగ్గా ఈ సమస్య గురించే. మన దగ్గర ఉన్న ఒక ఆర్టికల్ లీడర్షిప్ మీద ఫోకస్ చేసింది ఇదే చెప్తోంది. సెల్ఫ్ అవేర్నెస్ అంటే కేవలం మన గురించి మనం తెలుసుకోవడం కాదు, ఓహ్! ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారో వినడం, అలాగే మన గురించి మనం అవసరమైనప్పుడు ధైర్యంగా చెప్పడం ద్వారానే అది పెరుగుతుంది. అంటే ఇతరుల ఫీడ్బ్యాక్, మన ఓపెన్నెస్ ఇవి రెండూ ముఖ్యమన్నమాట. ఖచ్చితంగా. ఆ ఆర్టికల్ ఒక స్పెసిఫిక్ మోడల్ గురించి చెప్పిందనుకుంటా. జోహారీ విండో అని. పేరు కొంచెం కొత్తగా ఉంది. అవును, జోహారీ విండో. అసలేంటిది ఈ జోహారీ విండో అంటే? ఎలా పనిచేస్తుంది? దీన్ని ఉపయోగించి మన స్వీయ అవగాహన, మన కాన్ఫిడెన్స్ ఎలా పెంచుకోవచ్చో ఈరోజు కొంచెం వివరంగా చూద్దాం. సరే, ఎక్కడినుంచి మొదలైంది ఈ ఆలోచన? మంచి ప్రశ్న. ఈ జోహారీ విండో మోడల్ని 1955లో ఇద్దరు అమెరికన్ సైకాలజిస్ట్ జోసెఫ్ లుఫ్ట్, హ్యారీ ఇంగమ్ వీళ్ళిద్దరూ డెవలప్ చేశారు. ఓకే. వాళ్ల పేర్లలోని మొదటి అక్షరాలు కలిపి జోహారీ అని పేరు పెట్టారన్నమాట. జోసెఫ్, హ్యారీ, జోహారీ. బావుంది. అవును, ఇది బేసిక్గా ఒక విజువల్ మోడల్. అంటే మనం చూడగలిగే ఒక చిత్రం లాంటిది. మన సెల్ఫ్ అవేర్నెస్, అలాగే ఇతరులతో మనకున్న అండర్స్టాండింగ్, ఇవి రెండు ముఖ్యమైన బిహేవియర్స్ మీద ఆధారపడి ఉంటాయని ఇది చెప్తోంది. రెండు బిహేవియర్స్ ఏంటవి? ఒకటి సెల్ఫ్ డిస్క్లోజర్, అంటే మన గురించి మనం ఎంతవరకు ఏమి ఇతరులతో పంచుకుంటామనేది. ఓకే, మనం చెప్పేది. రెండవది ఫీడ్బ్యాక్, అంటే ఇతరులు మన గురించి మనతో ఏమి పంచుకుంటారనేది. రైట్, ఇతరులు చెప్పేది. ఈ రెండింటి కలయిక ఆ డైనమిక్ అన్నమాట. అదే మన అవగాహనను షేప్ చేస్తుంది. ఓ, అంటే మనం ఏం చెప్తున్నాం, మన గురించి ఇతరులు ఏం చెప్తున్నారో, ఈ రెండిటి మధ్య జరిగేదే మనల్ని మనం ఎలా చూసుకుంటామో, ఇతరులు మనల్ని ఎలా చూస్తారో డిసైడ్ చేస్తుందన్నమాట. భలే ఇంట్రెస్టింగ్గా ఉంది. మరి మోడల్ ఎలా ఉంటుంది? విండో అన్నారు కదా? అవును, ఒక కిటికీలా ఊహించుకోవచ్చు. దానికి 4 గ్లాస్ పెయిన్స్, అంటే 4 గడులుంటాయి. అందుకే జొహారీ విండో. 4 గడులు. ఓకే, ఈ 4 గడులు మన పర్సనాలిటీలోని 4 వేర్వేరు ఆస్పెక్ట్స్ని చూపిస్తాయి. మనకు తెలిసినవి, మనకు తెలియనివి, అలాగే ఇతరులకు తెలిసినవి, ఇతరులకు తెలియనివి. ఈ కాంబినేషన్లో మొదటి గడిని ఓపెన్ ఏరియా అంటారు, బహిరంగ ప్రదేశం. ఓపెన్ ఏరియా పేర్లోనే ఉంది. అంటే అందరికీ తెలిసిన విషయాలుంటాయా? కరెక్ట్. మీకు మీ గురించి తెలిసినవి, అవే విషయాలు ఇతరులు కూడా తెలిసినవి. మీ లక్షణాలు, మీ ప్రవర్తనలు, మీ వాల్యూస్, మీరొప్పుకునేవి, ఇతరులు కూడా చూసేవి. ఉదాహరణకి నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాను అని మీరనుకుంటారు, మీ చుట్టూ ఉన్నవాళ్లు కూడా మిమ్మల్ని అలాగే చూస్తారు. లేదా నేను వర్క్ విషయంలో చాలా ఆర్గనైజ్డ్గా ఉంటాను అని మీకు తెలుసు, మీ టీం కూడా అది గమనిస్తోంది. ఇవన్నీ ఓపెన్ ఏరియా. ఈ గడి ఎంత పెద్దగా ఉంటే అంత క్లారిటీ, ట్రస్ట్ ఉంటాయన్నమాట. అర్థమైంది. ఇది క్లియర్గా ఉంది. మనకు తెలుసు, ఇతరులకు తెలుసు. సింపుల్. మరి రెండవ గడి, ఇదే కొంచెం ట్రిక్కీ. దీని పేరు బ్లైండ్ స్పాట్, అంటే అంధప్రదేశం. బ్లైండ్ స్పాట్ అంటే? అంటే ఇక్కడ ఇతరులకు మీ గురించి తెలిసిన విషయాలుంటాయి, కాని అవి మీకు తెలియవు. ఓరి నాయనో, మన గురించి మనకు తెలియనివి కాని అందరికీ తెలిసినవా? ఇది కొంచెం ఇబ్బందికరంగా లేదు? ఎలాంటివి ఉండొచ్చు? అవును, అందుకే దీన్ని బ్లైండ్ స్పాట్ అంటారు. కారు డ్రైవ్ చేసేటప్పుడు మిర్రర్లో కనిపించని చోటులాగా అన్నమాట. ఇందులో మీ బాడీ లాంగ్వేజ్ ఉండొచ్చు, మీ టోన్ ఆఫ్ వాయిస్ ఉండొచ్చు, కొన్ని లీడర్షిప్ లోపాలు, లేదా మీరు తెలియకుండా చేసే కొన్ని అలవాట్లు. అంటే మీరు చాలా హెల్ప్ఫుల్గా ఉండాలని అనుకుంటూ ఉండొచ్చు, కానీ మీ మాట తీరు కొంచెం ఫాస్ట్గా ఉండటం వల్ల ఇతరుల మిమ్మల్ని ఇంపేషెంట్గా అనుకోవచ్చు. అది మీకు తెలియకపోవచ్చు. లేదా మీటింగ్స్లో మీరు మంచి లిజనర్ అనుకుంటారు, కానీ తరచూ ఇతరుల మాటలకు అడ్డు తగులుతున్నారని మీ టీం అనుకోవచ్చు. ఈ బ్లైండ్ స్పాట్స్ మన రిలేషన్స్ని, మన ఎఫెక్టివ్నెస్ని తెలియకుండానే దెబ్బతీస్తాయి. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం.
మన ఇంటెన్షన్ మంచిదైనా మన బిహేవియర్ వేరేలా కనిపించొచ్చు, అది మనకు తెలియకపోవచ్చు. సరే, మరి మూడో గడి? మూడవది హిడెన్ ఏరియా, రహస్య ప్రదేశం. ఇది బ్లైండ్ స్పాట్కి ఆపోజిట్. ఆపోజిట్ అంటే? అంటే ఇక్కడ మీ గురించి మీకు తెలిసినవి ఉంటాయి, కానీ అవి ఇతరులకు తెలియవు. మీరు బయటకు చెప్పకుండా గోప్యంగా ఉంచే మీ పర్సనల్ బిలీఫ్స్, ఎక్స్పీరియన్సెస్, భయాలు, ఫీలింగ్స్ అవన్నీ. అంటే మన పర్సనల్ విషయాలన్నమాట. కొన్ని దాచుకుంటే తప్పే ఉందే? కొంత ప్రైవసీ అవసరమే, అది సహజం కూడా. కానీ మరీ ఎక్కువగా విషయాలు దాచిపెడితే, ముఖ్యంగా వర్క్ ఎన్వైర్మెంట్లో లేదా ముఖ్యమైన రిలేషన్షిప్స్లో అది నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. ఎలా? ఉదాహరణకి, మీరు పైకి చాలా కామ్గా కనిపిస్తున్నారు, కానీ లోపల ఒక ప్రాజెక్ట్ గురించి మీకు భయంగా ఉంది. అది చెప్పకపోతే ఇతరులకు మీరు ఎమోషనల్గా డిస్టెంట్గా ఉన్నట్టు అనిపించొచ్చు. అవును కదా. ఆ ఆర్టికల్లో చెప్పినట్టు ఒక మేనేజర్ పబ్లిక్ స్పీకింగ్ అంటే తనకున్న భయాన్ని దాచిపెట్టాడు. దానివల్ల ప్రెజెంటేషన్లప్పుడు ఇబ్బంది పడ్డాడు. అది అతని కాన్ఫిడెన్స్పై, టీమ్ ట్రస్ట్పై ఎఫెక్ట్ చూపింది. అవసరమైనప్పుడు సందర్భానికి తగ్గట్టు మనలోని కొన్ని వీక్నెస్లను లేదా ఆలోచనలను పంచుకోవడం, ఆ వల్నరబిలిటీ నమ్మకాన్ని పెంచుతుంది, ఆథెంటిసిటీని బలపరుస్తుంది. అంటే మరి గోడ కట్టేసుకుంటే అది కూడా ప్రాబ్లమే. నమ్మకం, ఆథెంటిసిటీ కోసం కొంచెం ఓపెన్ అవ్వాలి. ఓకే, ఇక ఫైనల్గా 4వ గడి. 4వది అన్నోన్ ఏరియా, అజ్ఞాత ప్రదేశం. అన్నోన్. అవును, పేరుకు తగ్గట్టే ఇది మీ గురించి మీకు తెలియని, అలాగే ఇతరులకు కూడా తెలియని విషయాలు. ఇందులో మీలో ఇంకా బయటపడిని పొటెన్షియల్ ఉండొచ్చు, కొన్ని డీప్ సీటెడ్ ఫియర్స్ లేదా బిలీఫ్స్ ఉండొచ్చు, లేదా ఇంకా పూర్తిగా ఫామ్ అవని బిహేవియర్ ప్యాటర్న్స్ ఉండొచ్చు. ఇది మరీ విచిత్రంగా ఉందే. మనకు తెలీదు, ఇతరులకు తెలీదంటే మరి దాని గురించి ఎలా తెలుస్తుంది? అదే కదా పాయింట్. ఇవి తరచుగా మనం కొత్త ఛాలెంజెస్ ఫేస్ చేసినప్పుడు, మన కంఫర్ట్ జోన్ దాటి ఏదైనా ట్రై చేసినప్పుడు, అనుకోని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, లేదా మంచి కోచింగ్, మెంటరింగ్ దొరికినప్పుడు బయటపడతాయి. ఒక ఉదాహరణ? ఉదాహరణకి, ఎప్పుడూ సైలెంట్గా ఉండే ఒక వ్యక్తి ఒక క్రైసిస్ టైంలో లీడర్షిప్ తీసుకోవాల్సొస్తుంది. అప్పుడు తెలుస్తుంది తను ప్రెషర్లో ఎంత బాగా పర్ఫామ్ చేయగలడో. అది అప్పటివరకు అన్నోన్ ఏరియాలో ఉన్న టాలెంట్. వావ్. అలాగే కొన్నిసార్లు మనల్ని తెలియకుండా వెనక్కిలాగే భయాలు కూడా ఈ ఏరియాలో ఉంటాయి. అవి ఏదైనా థెరపీ ద్వారానో, డీప్ సెల్ఫ్ రిఫ్లెక్షన్ ద్వారానో బయటపడొచ్చు. ఓకే, ఈ 4 గడులు ఓపెన్, బ్లైండ్, హిడెన్, అన్నోన్ మనల్ని మనం అర్థం చేసుకోవడానికి భలే ఫ్రేమ్వర్క్నిస్తున్నాయి. అయితే ఇదంతా థియరీ సరే, కానీ ప్రాక్టికల్గా, ముఖ్యంగా లీడర్స్కి, మెంటర్స్కి ఇది ఎందుకంత ఇంపార్టెంట్? దీని ఉపయోగమేంటి? అక్కడికే వస్తున్నాం. జోహారీ విండో కేవలం ఒక సెల్ఫ్ అనాలిసిస్ టూల్ కాదు. ఆ ఆర్టికల్ చెప్పినట్టు ఇది సెల్ఫ్ డెవలప్మెంట్కి, ముఖ్యంగా ఇతరులతో కలిసి పనిచేసేటప్పుడు ఒక రోడ్ మ్యాప్ లాంటిది. దీని మెయిన్ గోల్ ఏంటంటే ఓపెన్ ఏరియాని పెంచడం. ఓపెన్ ఏరియాని పెంచడమా? ఎలా? 2 విధాలుగా. ఒకటి, ఫీడ్బ్యాక్ కోరడం ద్వారా. ఇతరుల నుంచి నిజాయితీగా ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి రెడీగా ఉండటం వల్ల మన బ్లైండ్ స్పాట్స్ తగ్గుతాయి, తెలియనివి తెలుస్తాయి, అవి ఓపెన్ ఏరియాలోకి వస్తాయి. రైట్, ఫీడ్బ్యాక్. 2, సెల్ఫ్ డిస్క్లోజర్ ద్వారా. మన గురించి, మన ఆలోచనలు, ఫీలింగ్స్ గురించి అప్రాప్రియేట్గా ఇతరులతో పంచుకోవడం వల్ల హిడెన్ ఏరియా తగ్గుతుంది. ఇతరులకు మనపై నమ్మకం పెరిగి ఆ భాగం కూడా ఓపెన్ ఏరియాలోకి వస్తుంది. ఓకే, ఫీడ్బ్యాక్ తీసుకోవడం, మన గురించి చెప్పడం. అవును. ఇంకా కొత్త ఎక్స్పీరియన్సెస్ ద్వారా అన్నోన్ ఏరియాలోని పొటెన్షియల్ బయటపడి అది కూడా ఓపెన్ ఏరియాలోకి వస్తుంది. మెంటర్గా, లీడర్గా మనం ఇతరులకు ఈ ప్రాసెస్లో హెల్ప్ చేయొచ్చు. వాళ్ల బ్లైండ్ స్పాట్స్ గుర్తించడంలో, హిడెన్ ఏరియాని సేఫ్గా షేర్ చేసుకునే స్పేస్ క్రియేట్ చేయడంలో, అన్నోన్ ఏరియాని ఎక్స్ప్లోర్ చేయమని ఎంకరేజ్ చేయడంలో మన రోల్ ఉంటుంది. ఓపెన్ ఏరియా ఎంత పెద్దగా ఉంటే వ్యక్తి అంత ఆథెంటిక్గా, కాన్ఫిడెంట్గా, క్లియర్గా ఉంటారన్నమాట. సూపర్. అంటే గోల్ కేవలం ఈ క్వాడ్రెంట్స్ని గుర్తించడం కాదు, ఆ ఓపెన్ ఏరియాని యాక్టివ్గా పెంచుకోవడం. ఇది థియరీగా బావుంది, కానీ ఆచరణలో పెట్టడం ఎలా? ఫర్ ఎగ్జాంపుల్, నేను నా సెల్ఫ్ అవేర్నెస్ పెంచుకోవాలంటే ఎక్కడ స్టార్ట్ చేయాలి? మంచి పాయింట్. ఆ ఆర్టికల్లో కొన్ని ప్రాక్టికల్ స్టెప్స్ ఉన్నాయి. మొదటి స్టెప్, బలాలతో స్టార్ట్ చేయండి. ఓపెన్ ఏరియాని గుర్తించడం. ఓకే, స్ట్రెంగ్త్స్తోనా? అవును. ముందుగా మిమ్మల్ని మీరు, మీ పర్సనాలిటీ, మీ వర్క్ స్టైల్ని బాగా డిస్క్రైబ్ చేసే ఒక 6 నుంచి 10 యాడ్జెక్టివ్స్ ఎంచుకోండి. ఇవి మీకు నిజమనిపించాలి, ఇతరులు కూడా మిమ్మల్ని అలాగే చూస్తారని మీరు నమ్మాలి. ఎలాంటి అడ్జెక్టివ్స్? ఆ ఆర్టికల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కేపబుల్, కామ్,
డిపెండబుల్, ఎనర్జెటిక్, ఫ్రెండ్లీ, ఇంటెలిజెంట్, లాజికల్, ఆర్గనైజ్డ్, క్వైట్, ట్రస్ట్వర్తీ ఇలాంటివి. మీ ఓపెన్ ఏరియాకి చెందిన లక్షణాలను గుర్తించడం ఇక్కడ ముఖ్యం. ఓకే, మెంటర్గా అయితే మీరు మెంటర్గా అయితే మీ మెంటీని అడగండి, మిమ్మల్ని మీరు ఎలా వర్ణించుకుంటారు, ఏ పదాలు మీకు కరెక్ట్ అనిపిస్తాయి అని. వాళ్ళు చెప్పాక మీరు వారిలో గమనించిన పాజిటివ్స్ షేర్ చేయొచ్చు. మీరు చెప్పిన దానితో పాటు మీరు చాలా కామ్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారని నేను గమనించాను, ఇది మీకు తెలుసా? ఇలా వాళ్ల ఓపెన్ ఏరియాని కన్ఫర్మ్ చేయడంలో హెల్ప్ చేయొచ్చు. సరే, మొదట పాజిటివ్స్తో స్టార్ట్ చేయాలి, తర్వాత? హా, బ్లైండ్ స్పాట్ సంగతేంటి? అవి తెలుసుకోవడం కష్టమేమో. అవును, అందుకే రెండో స్టెప్ ఫీడ్బ్యాక్ని యాక్టివ్గా సీక్ చేయడం, బ్లైండ్ స్పాట్ని రివీల్ చేయడం. దీనికి కొంచెం ధైర్యం కావాలి. ఎలా అడగాలి? మీరు నమ్మే కొలీగ్స్ని, ఫ్రెండ్స్ని లేదా మీ మెంటర్ని అడగండి. మిమ్మల్ని డిస్క్రైబ్ చేసే కొన్ని యాడ్జెక్టివ్స్, మంచివి, కన్స్ట్రక్టివ్ రెండు చెప్పమని అడగండి. లేదా ఇంకా స్పెసిఫిక్గా, ఆ మీటింగ్లో నా బిహేవియర్ మీకు ఎలా అనిపించింది, నా కమ్యూనికేషన్లో నేను ఇంప్రూవ్ చేసుకోవాల్సిందేదైనా ఉందా అని అడగవచ్చు. ఓ, డైరెక్ట్గా అడగడం. అవును, వాళ్ళు చెప్పినవి మీరు మీ గురించి అనుకునే వాటితో కంపేర్ చెయ్యండి. డిఫరెన్సెస్ ఎక్కడున్నాయో చూడండి. అవే మీ బ్లైండ్ స్పాట్స్ కావచ్చు. మెంటర్గా అయితే మెంటీని సున్నితంగా అడగండి. గతంలో ఎప్పుడైనా మీ గురించి మీకు తెలియని ఒక విషయాన్ని ఇతరులు చెప్పినప్పుడు షాక్ అయ్యారా? ఆ ఫీడ్బ్యాక్ మొదట ఇబ్బంది పెట్టినా తర్వాత నిజమే అనిపించిందా అని. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఫీడ్బ్యాక్ని క్రిటిసిజంగా కాకుండా గ్రోత్ కోసం ఒక గిఫ్ట్గా చూడమని ఎంకరేజ్ చేయాలి. ఫీడ్బ్యాక్ తీసుకోవడం, ముఖ్యంగా బ్లైండ్ స్పాట్స్ గురించి, నిజంగా ఛాలెంజింగే, కానీ గ్రోత్కి మస్ట్. మరి హిడెన్ ఏరియాని తగ్గించడం ఎలా? అదే థర్డ్ స్టెప్ అనుకుంటా. అవును, మూడో స్టెప్ అప్రోప్రియేట్ డిస్క్లోజర్ ప్రాక్టీస్ చేయడం, హిడెన్ ఏరియాని తగ్గించడం. అంటే మన గురించి మనం చెప్పడమా? అవును. మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఏ స్ట్రెంగ్స్, ఫియర్స్ లేదా మోటివేషన్స్ని నేను ఎక్కువగా బయట పెట్టను? ఏ విషయాలు ఇతరులకు తెలిస్తే నన్ను ఇంకా బాగా అర్థం చేసుకోగలరు అని. అన్నీ చెప్పాల్సిన పనిలేదు, కానీ ట్రస్ట్ బిల్డ్ చేయడానికి, రిలేషన్స్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి ఏవి షేర్ చేయడం సముచితమో ఆలోచించండి. ఇది మెంటర్గా ఎలా చేయాలి? మీరే ముందు ఎగ్జాంపుల్గా ఉండాలి. లీడ్ బై ఎగ్జాంపుల్. మీ ఓన్ ఎక్స్పీరియన్స్ నుంచి ఏదైనా షేర్ చేయండి. ఉదాహరణకి, కెరీర్ స్టార్టింగ్లో హెల్ప్ అడగడం వీక్నెస్ అనుకునేదాన్ని, కానీ ఒక ప్రాజెక్ట్లో స్ట్రగుల్ అవుతున్నప్పుడు ఆ విషయం నా మేనేజర్తో చెప్పడం వల్ల హెల్ప్ దొరకడమే కాదు, మా మధ్య ట్రస్ట్ కూడా పెరిగింది. ఇలా మీ వల్నరబిలిటీని షేర్ చేసి వాళ్ళని కూడా వాళ్ళ థాట్స్, ఛాలెంజెస్ షేర్ చేసుకోమని ఎంకరేజ్ చేయొచ్చు. ఇది నేను కూడా పర్ఫెక్ట్ కాదు, మనం కలిసి నేర్చుకుందాం అనే ఫీలింగ్ ఇస్తుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనమే ఓపెన్ అవ్వకపోతే ఇతరులు ఎలా అవుతారు? ట్రస్ట్ పెరగడానికి ఇది మంచివే. ఇక లాస్ట్ స్టెప్, ఆ అన్నోన్ ఏరియా సంగతేంటి? 4వ స్టెప్ ఎక్స్ప్లోరేషన్లోకి అడుగుపెట్టడం, అజ్ఞాత ప్రాంతాన్ని ట్యాప్ చేయడం. ఎక్స్ప్లోరేషన్. అవును, మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి, నాలో ఇంకా నేను వాడని టాలెంట్స్ ఏమైనా ఉండొచ్చా? గతంలో ఏ సందర్భాల్లో నా బిహేవియర్ నాకే సర్ప్రైజ్ ఇచ్చింది? పాజిటివ్గా లేదా ఛాలెంజింగా? కొత్త కోర్సులు నేర్చుకోవడం, డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం, మనకంతగా పరిచయం లేని వాళ్లతో ఇంటరాక్ట్ అవ్వడం, ఇవన్నీ ఈ అన్నోన్ ఏరియాని ఓపెన్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. మెంటర్గా అయితే మీ మెంటీని వాళ్ల కంఫర్ట్ జోన్ దాటి కొత్తవి ట్రై చేయమని ఎంకరేజ్ చేయండి. ఒక కొత్త ప్రాజెక్ట్కి లీడ్ చేయమనడం, టీంలో వచ్చిన కాన్ఫ్లిక్ట్ని రిజాల్వ్ చేసే రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం, లేదా ఒక ఇంపార్టెంట్ మీటింగ్లో ప్రెజెంట్ చేయమని చెప్పడం. వాళ్ళు మొదట కొంచెం సంకోచించవచ్చు, కానీ ఆ ఎక్స్పీరియన్స్ వాళ్లలో దాగి ఉన్న కొత్త స్కిల్స్ని లేదా స్ట్రెంగ్త్ని బయటకు తీసుకురావచ్చు. గ్రోత్ తరచుగా మనకు తెలిసిన బౌండరీకి అవతలే ఉంటుంది. దాన్ని ఎక్స్ప్లోర్ చేయడంలో హెల్ప్ చేయడమే ఇక్కడ ముఖ్యం. అద్భుతం. అంటే మొత్తం మీద చూస్తే ఈ జోహారీ విండో అనేది ఒక స్టాటిక్ పిక్చర్ కాదు, ఇది కంటిన్యూస్గా మారుతూ ఉండే ఒక డైనమిక్ టూల్ అన్నమాట. మన యాక్షన్స్ ద్వారా, అంటే ఫీడ్బ్యాక్ సీక్ చేయడం, ఓపెన్గా ఉండడం, కొత్తవి ట్రై చేయడం ద్వారా మనం మన ఓపెన్ ఏరియాని ఎక్స్పాండ్ చేస్తూ పోవచ్చు. ఇదే అల్టిమేట్ గోల్, కరెక్టేనా? ఖచ్చితంగా. అల్టిమేట్గా ఆ 4 గడుల సైజులను మార్చగల పవర్ మన చేతిలోనే ఉంది. జోహారీ విండో మనకు స్ట్రాంగ్గా రిమైండ్ చేసేది ఇదే. సెల్ఫ్ అవేర్నెస్ అనేది ఒంటరిగా మెడిటేట్ చేస్తే వచ్చేది కాదు. అది మనతో మనకున్న రిలేషన్షిప్లో, అలాగే ఇతరులతో మనకున్న రిలేషన్షిప్లో పెరుగుతుంది. అవును. ఫీడ్బ్యాక్ మనకు అద్దం పడుతుంది, ముఖ్యంగా బ్లైండ్ స్పాట్స్ విషయంలో. సెల్ఫ్ డిస్క్లోజర్ నమ్మకాన్ని పెంచుతుంది.
హిడెన్ ఏరియాని తగ్గిస్తుంది. కొత్త ఛాలెంజెస్ మన పొటెన్షియల్ని బయటకు తెస్తాయి, అన్నోన్ ఏరియాని తగ్గిస్తాయి. ఇవన్నీ కలిసి ఓపెన్ ఏరియాని పెద్దది చేస్తాయి. క్లియర్, ఆథెంటిక్, ఎఫెక్టివ్ లీడర్షిప్కి, రిలేషన్షిప్స్కి ఇదే ఫౌండేషన్. ఇది కొంచెం క్యూరియాసిటీతో, ఇంకాస్త ధైర్యంలో చేయాల్సిన జర్నీ. నిజంగా ఇది చాలా పవర్ఫుల్ ఐడియా. ఈరోజు మనం జుహారీ విండో అనే అద్భుతమైన మోడల్ని చాలా డీప్గా చూశాం. సెల్ఫ్ అవేర్నెస్, ట్రస్ట్, బెటర్ రిలేషన్షిప్స్, వీటన్నిటికీ ఇదొక ప్రాక్టికల్ గైడ్ అని అర్థమైంది. మనకు తెలిసినవి ఓపెన్, మనకు తెలియక ఇతరులకు తెలిసినవి బ్లైండ్, మనకు తెలిసి ఇతరులకు తెలియనివి హిడెన్, ఎవరికీ తెలియనివి అన్నోన్. ఈ 4 ఆస్పెక్ట్స్ని అర్థం చేసుకోవడం మన గ్రోత్కి ఎంత ఇంపార్టెంటో తెలిసింది. అవును, కేవలం తెలుసుకోవడమే కాదు, దీన్ని యాక్టివ్గా యూజ్ చేయడం ముఖ్యం. ముఖ్యంగా ధైర్యం చేసి ఫీడ్బ్యాక్ అడగడం, సందర్భానుసారంగా మనల్ని మనం ఇతరులకు ఓపెన్ చేయడం, అప్రోప్రియేట్ డిస్క్లోజర్, ఈ 2 యాక్షన్స్ మన ఓపెన్ ఏరియాని సిగ్నిఫికెంట్గా పెంచుతాయి. ఇది పర్సనల్ లైఫ్లో అయినా, ప్రొఫెషనల్ లైఫ్లో అయినా మరింత జెన్యూన్, డీప్, ప్రొడక్టివ్ రిలేషన్షిప్స్కి దారితీస్తుంది. మనం ముగించే ముందు శ్రోతలందరూ ఆలోచించడానికి ఒక చిన్న విషయం. ఈ సెల్ఫ్ డిస్కవరీ, సెల్ఫ్ అవేర్నెస్ జర్నీ అనేది ఒక డెస్టినేషన్ కాదు, అదొక కంటిన్యూయస్ ప్రాసెస్. మీ ఓపెన్ ఏరియా ఈరోజు ఎలా ఉంది, దాని రేపు లేదా ఈ వీక్లో ఇంకాస్త పెంచడానికి, అంటే మీ గురించి మీరు ఇంకా తెలుసుకోవడానికి, ఇతరులకు ఇంకా క్లియర్గా అర్థమవ్వడానికి మీరు వెయ్యగల ఒక చిన్న బ్రేవ్ స్టెప్ ఏంటి? అది ఒకరి నుంచి ఫీడ్బ్యాక్ అడగడమా, మీ ఆలోచనను టీంతో పంచుకోవడమా, లేక కొత్తగా ఏదైనా ట్రై చేయడమా? మీ బ్లైండ్ స్పాట్స్ లేదా హిడెన్ ఏరియా గురించి ఆలోచించడం మొదట్లో కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపించవచ్చు. కానీ గుర్తుంచుకోండి, తరచుగా మన గ్రేటెస్ట్ గ్రోత్, మన వండర్ఫుల్ డిస్కవరీస్ ఆ డిస్కంఫర్ట్కి అవతలే దాగి ఉంటాయి.